ఒక ఇద్దరు పిచ్చోళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ట్రంప్ అని ఎలాన్ మస్క్ కొట్టుకుంటే అలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు తెలివైన పిచ్చోళ్ళు, డబ్బున్న పిచ్చోళ్ళు అన్నమాట. ఎలా అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి పనికిమాలిన చేష్టలు అన్నీ కాదు. నేను కూడా ట్రంప్ అధికారంలో రావాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకటి. కానీ వచ్చిన తర్వాత భారత్ మీద అక్కసు ఏంటి ఫ్రెండ్షిప్ లానే మెయింటైన్ చేస్తూ ఉంటాడు, పక్క నుంచి గోతులు దవ్వుతూ ఉంటాడు అన్నమాట. మన ఏదో పెద్ద పోటీగాళ్ళలాగా మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం ఆపేశాను అని చెప్పేసి గప్పాలు కొట్టుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మన దేశం మీద రకరకాల సుంకాలు వేసి మన దేశాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ట్రంప్ మామ. అయితే ఏంటంటే ఇద్దరు బద్ధ మిత్రులు బద్ధ శత్రువులుగా మారిపోయినారు. విత్ ఇన్ 3 to 6 months 3 నుంచి 6 నెలల్లోపే బద్ధ మిత్రులు బద్ధ శత్రువులు అయిపోయినారు. అది పరిస్థితి. చివరాఖరికి ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడా అమెరికాలో అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ట్రంప్ మామలాంటి వాడు ఉంటే కనుక నిజం చెప్తున్నా 10 రోజులు కూడా పక్కన నిలబడలేం. కంపు దరిద్రం అది పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందా అని ప్రశ్నిస్తూ పోల్ పెట్టాడు. మస్క్ పెట్టినటువంటి పోలుకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే మొన్న అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్స్లో కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టినాడు ట్రంప్ కోసం. ట్రంప్ అంటాడు ఆ మస్క్ లేకపోయినా నా అంతటి నేనే గెలిచే మగోడిని ధీరుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మస్క్ పెట్టిన పోల్కు 80.4% వరకు నెటిజన్స్ అందరూ కూడా మద్దతు పలికినారు. అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందని అంటూ ఓటు వేసినారు. కేవలం 19.6% మంది మాత్రమే ప్రస్తుతం అమెరికాలో కొత్త పార్టీ అవసరం లేదని చెప్పేసి ఓటు వేసినారు. తాజాగా మస్క్ ఎక్స్లో పోస్ట్ పెట్టినాడు. తన పెట్టినటువంటి పోల్పై స్పందిస్తుంది అమెరికా పార్టీ అని చెప్పేసి రాయడం అయితే జరిగింది. అంటే ట్రంప్ మన ఎలాన్ మస్క్ వచ్చేసి అమెరికాలో ది అమెరికా పార్టీ అని చెప్పేసి పార్టీ నేమ్ని ఖరారు చేసినాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. దీంతో ఎలాన్ మస్క్ పెట్టబోయే పార్టీ పేరు ఇదేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ది అమెరికా పార్టీ పేరుతో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ఎలాన్ మస్క్ ఏర్పాటు చేయబోతున్న ప్రచారం అయితే జరుగుతుంది అన్నమాట. అది సంగతి. చెప్తున్నా కదా, ట్రంప్ దగ్గర ఎంత తీటగాడో అంతకు మించి ప్రపంచ కుబేరుడు ఇప్పుడు ఎలాన్ మస్క్ అనమాట. ఎలాన్ మస్క్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక బిల్ కారణంగా అన్నట్లుగా తెలుస్తుంది. డోజ్ నుంచి కూడా బయటకు వచ్చేసినాడు. ఒక్క బిల్లు కారణంగా. ఆ బిల్లు ఏంటంటే ఈయనకు ఎనర్జీకి సంబంధించి అంటే ఈయన రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. అంటే సోలార్ ప్యానల్స్కి సంబంధించి బిజినెస్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా స్టార్లింగ్స్ ఉంటాయి కదా. ఆ తర్వాత వచ్చేసి ఆయన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది కదా, స్పేస్ ఎక్స్ ఉంది కదా. సో వీటిల్లో గ్రీన్ ఫ్యూయల్స్ అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ, అదేవిధంగా టెస్లా కార్లు ఏవైతే ఉంటాయో బ్యాటరీ కార్స్ కదా. సో వీటన్నిటికి కూడా చాలా నష్టం జరగబోతోంది. గవర్నమెంట్ వచ్చేసేటువంటి రాయితీలు అన్నీ కూడా పోతాయి. దీనివల్ల కంపెనీ నష్టాలు వచ్చేవి చూడబోతుంది అనేది ఎలాన్ మస్క్ యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగానే ఈ బిల్లు తీసుకురావద్దని చెప్పినాడు. కానీ ట్రంప్ తీసుకొచ్చినాడు. అక్కడ నుంచి యుద్ధం స్టార్ట్ అయింది.